Hello, hi అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సాని. సో దిస్ ఇస్ కళ్యాణి. సో టుడే అయితే పీజీలో నేను ఏం చేశానంటే ఉప్మా చేశాను. సో మా పీజీలో ఉప్మా అనేది ఎలా చేస్తానో చూసేయండి ఒకసారి. అండ్ దీనికోసం అయితే ముందుగా నేను క్యారెట్, కొన్ని బీన్స్, కొంచెం టమోటాలు అండ్ ఆనియన్స్, సో మనకు తెలిసిన ఇంగ్రీడియంట్సే. సో దానికి సరిపడా తీసుకున్నాను. సో ఇక్కడ క్యారెట్ వచ్చేసి ఇలాగే ఉంటుంది, ఇంతలాగా. దాన్ని కొయ్యాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. చాలా కష్టం, చాలా హార్డ్గా ఉంటుంది. సో ఒక క్యారెట్ వచ్చేసి మినిమం 1/4 కిలో ఉంటుందన్నమాట. అంత వెయిట్గా ఉంటుంది. చిన్న క్యారెట్ కూడా చిక్కుతాయి కానీ నాకు ఆ రోజు అలాగే పెద్ద పెద్దవే చిక్కాయి. సో ఇప్పుడైతే క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను. అప్పుడు మార్నింగ్ కూడా అవ్వలేదు, 4:35 అయింది అనుకుంటా. సో కొంతమంది ఒక అబ్బాయి 6 ఓ క్లాక్కే వెళ్ళిపోతాడు ఆఫీస్కి. ఎలాగో నేను మా పిల్లలకి బాక్స్ చేస్తాను కదా అని చెప్పేసి అతనికి కూడా ప్రిపేర్ చేస్తాను. సో మా పిల్లలకు కూడా ఇదే బాక్స్ తీసుకెళ్ళిపోతారనమాట. సో వాళ్ళకొకసారి వీళ్ళకొకసారి ఎందుకని ఒకేసారి తీసుకెళ్తున్నాను. ఆ రోజు ఎందుకో మరి మా చిన్న బాబు నాకు ఇడ్లీ సాంబార్ కావాలని అడిగాడు. సరే అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే చూడండి, సో బీన్స్ అయితే కట్ చేసుకున్నాను. బీన్స్, క్యారెట్ మేము వేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్. అలా కొంచెం బాగా వెజిటబుల్స్ అనేవి వేస్తే ఇంకా బాగా లైక్ చేస్తారనమాట నార్త్ ఇండియన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి బీన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ బీన్స్ అయితే గ్రీన్ బీన్స్ అనమాట. 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ, వైట్ బీన్స్ ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి. ఇది గ్రీన్, కాకపోతే గ్రీన్ బీన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇక్కడ. వైట్ అయితే ఇంకా కొంచెం కాస్ట్ తక్కువ అనమాట. సో బీన్స్ కూడా 2 టైప్స్ అనమాట. కాస్ట్ కూడా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడైతే నేను బీన్స్ అయితే కట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసు అన్నీ వేసుకుంటాం. నేనేం చేస్తానంటే ఫస్ట్ క్యారెట్ వేస్తాను. క్యారెట్ బీన్స్ వేసి ఇవి 2 వేగిన తర్వాత నెక్స్ట్ టమోటా ఆనియన్స్ వేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే ఇంకా కొంచెం టమోటా ఆనియన్స్ ఫాస్ట్గా బాయిల్ అవుతాయి. సో అందుకోసం అని చెప్పేసి వీటిని ఫాస్ట్గా వేస్తాను అనమాట. సో నా కష్టాలు చూడండి. ఇప్పుడైతే కనుక ట్రై ప్యాడ్ పెట్టేస్తున్నాను నేను. సో ఇంతకుముందు అంతా మామూలుగా దానిపైనే పెట్టేశాను. సో ఇప్పుడు ట్రై ప్యాడ్ పైన పెట్టి చేద్దామని మీకు చూపిద్దామని అలా పెట్టేస్తున్నాను. అండ్ ఒక 2 డేస్ బ్యాక్ నేను లెమన్ రైస్ విత్ ఆలూ ఫ్రై అనే ఒక వీడియో చేశాను. దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ తర్వాత 230 మెంబర్స్ అయితే చూశారు. కానీ నాకు వాచ్ టైం అయితే ఎందుకు కలవడం లేదు, అసలు అర్థం కావడం లేదు. సో మేబీ ట్రై చేద్దాం. సో ఇంకోటి ఏదైనా చేద్దాం అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. అండ్ ఈరోజు ఇంకొక వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నేను. ఏంటంటే పీజీస్లో చేసే చోరే భటూరే అప్లోడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనే చేస్తానన్నమాట. కాకపోతే అది నాకు అంత స్టామినా కలపడానికి నాకు లేదని చెప్పేసి వేరే వాళ్ళ చేత మిక్స్ చేసి ఇస్తాను. అండ్ మీరైతే తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పోపు దినుసులు వేస్తున్నాను నేను, యాజ్ యూజువల్ అనమాట. సో అన్నీ అలాగే వేసుకోవాలి. సో పోపు దినుసులు అవన్నీ వేసిన తర్వాత కొంచెం క్యారెట్ అవన్నీ మనం కట్ చేసుకున్న ముక్కలు అవన్నీ అయితే వేసేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బఠానీ ఉంటే ఫ్రోజన్ బఠానీ కానీ నార్మల్ బఠానీ కానీ కొంచెం బాయిల్ సపరేట్గా చేసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఉప్మాలో బఠానీలు అనేవి అంత ఈజీగా బాయిల్ అవ్వవు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను సపరేట్గా బాయిల్ చేసుకుంటాను. సో ప్రజెంట్గా అయితే నా దగ్గర అయితే లేవన్నమాట బఠానీ. సో అందుకోసం అని చెప్పేసి నేను వేయలేదన్నమాట. అండ్ మీకు చూపిస్తాను చూడండి. వీడియోస్ తీసి ఇవి మొత్తం చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఏదైనా కష్టపడితేనే కదా ఏదో వీడియో తీసి అప్లోడ్ చేయగానే వ్యూస్ వస్తాయి, అమౌంట్ వస్తాయి అని అనుకోవడం కొంచెం ఇదనమాట. మా ఫ్రెండ్స్ అయితే డైలీ అడుగుతూనే ఉంటారు, ఏంటి ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి, నీకు ఎంత వచ్చింది అమౌంట్, వీడియో తీసి అప్లోడ్ చేయగానే అమౌంట్ వస్తుందంటే ఒక యూట్యూబర్స్కి ఎవరైనా ఛానల్ పెట్టింటే తెలిసి ఉంటుంది. సో వాళ్ళ కష్టాలు ఏంటో. 1K సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి, అప్పుడే మనకి అమౌంట్ వస్తుంది. 1K సబ్స్క్రైబర్స్ అయితే అనేది ఏదో ఒక వీడియో పెట్టగానే మనకు అమౌంట్ వస్తాయంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో అలా మాత్రం చేయకండి. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఏమీ తెలియకుండా స్టార్ట్ చేశాను. కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను అనమాట.
అలా మాత్రం చేయకండి. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఎందుకంటే మనకి వాచ్ టైం అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాచ్ టైం ప్రెజెంట్ 1000 వాచ్ టైం ఉందనుకోండి, ఏదైనా కాపీరైట్ పడి స్ట్రైక్ పడి అలా పడిపోతే ఏమవుతుందంటే వాచ్ టైం డెఫినెట్గా తగ్గిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఉండే వాచ్ టైంని మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఉండే కొద్దీ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మనం ఉండే కొద్దీ వాచ్ టైం పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు. ఏంటంటే మాకు కాపీరైట్స్ పడి సో స్ట్రైక్ పడి సో మధ్యలో వాచ్ టైం అనేది తగ్గిపోతూ ఉంది. సో అది నాకు చాలా కష్టంగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో వేస్తున్నాను అనమాట. ఉప్మా రవ్వ వచ్చేసి కొంతమంది వైట్ దాంతో కూడా చేస్తారు, కానీ నేను ఎల్లో దాంతో కొంచెం లావుగా ఉంటుంది కదా, సో దాంతో వేస్తానన్నమాట. సో అది ఇక్కడ చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అది చేయొద్దన్నా కానీ వినడం లేదు, అందుకే కొంచెం రీసౌండ్ వినిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంకా నా పని స్టార్ట్ అయిపోయిందనమాట. సో అన్ని బౌల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టైం పడుతుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో ఇవి కడగడానికే సరిపోతుందన్నమాట నాకు. సో మధ్యలో ఇవి కూడా చూపిస్తున్నానని కామెంట్ అయితే చేయకండి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇంకో పని ఉంటుంది. అంటే ఇడ్లీ సాంబార్ రెసిపీ కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఇప్పుడైతే సాంబార్ కోసం అని చెప్పేసి పప్పు నానబెట్టేస్తున్నాను. సో పిల్లలకి క్యారీకి వాళ్ళు ఇడ్లీ సాంబారే ఎక్కువ లైక్ చేస్తారు, ఉప్మా ఎక్కువ లైక్ చేయరు. సో దానికోసమని నేను సాంబార్ కోసమని దాల్ వేస్తున్నాను. అండ్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందే. సో అదంతా ఎందుకు అని చెప్పేసి మీకు ప్రాసెస్ అయితే చూపించలేదు. సో ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయాయి అన్నమాట. సో ఫస్ట్లో మనం వేసుకున్నాం కదా, సో టమోటా, ఆనియన్ అవన్నీ, క్యారెట్ అవన్నీ వేగిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. సో నేనైతే కనుక 1:2 నిష్పత్తిలో వేసుకుంటాను. సో ఒక జగ్గు రవ్వ అయితే ఒక 2 జగ్స్ కొంచెం తగ్గిస్తాను. ఎందుకంటే కొంచెం పొడిగా ఉంటే కనుక ఉప్మా చాలా బాగుంటుంది. సో అందుకోసమని అలా చేస్తాను. మీరు కూడా కొంచెం తగ్గించండి, మరి ఎక్కువ తగ్గించకండి, బాగుండదు. సో నేనైతే 1:2 నిష్పత్తిలో వేసేస్తున్నాను. అలా వేగిన తర్వాత సో వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడు మనం వేయించుకున్న రవ్వ ఉంటుంది కదా, సో అది వేసి కొంచెం సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోండి. తర్వాత అది వేసిన తర్వాత అంతగా మనకు కనిపించదు, చప్పగా ఉంటే చాలా కష్టం. సో చాలాసార్లు ఆ మిస్టేక్ చేశాను నేను ఉప్మా చేసేటప్పుడు. సో బాగా తిట్టుబడ్డాయి. అందుకోసం అని చెప్పేసి ప్రతిసారి చెక్ చేసుకుంటాను. కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ అసలు వేయకుండా మాత్రం ఉండకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడైతే ఏం చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగా మాకు ఇక్కడ ఉప్మా రవ్వ ఇమ్మంటే 2 టైప్స్ అని అడుగుతారు, వైటా లేకపోతే ఎల్లోనా అని. సో ఎల్లో అని చెప్పాలి. లాస్ట్ టైం నేను మా హస్బెండ్ను తీసుకుని రమ్మని చెప్తే మా హస్బెండ్ వైట్ తీసుకొచ్చాడు. ఏమో నేను అడిగాను, అతను ఇదే ఇచ్చాడని చెప్పాడు. సో అప్పటి నుంచి నేను కేర్ఫుల్గా ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అది ఇంకా బాయిల్ అవ్వడానికి టైం పడుతుందని ఈలోపు నేను ఇడ్లీకి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి బౌల్ తీసుకున్నాను. సో ఇడ్లీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఈలోపు ఎసురు కూడా బాగా కాగిందనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో 1:2 నిష్పత్తిలో తీసేసుకున్నాను రవ్వ, తీసుకొని అందులో యాడ్ చేస్తున్నాను. సో నేను మీకు కొంచెం కట్ చేశాను కానీ అది వేయగానే మనము సో గరిటె తీసుకొని వేయించాలన్నమాట, లేకపోతే ఉంటదిగా వచ్చేస్తుంది. సో వెంటనే కొంచెం మిక్స్ చేయండి, లేకపోతే ఇంకా బాగుండదు. సో ఇది మొత్తం వాటర్ అంతా అయిపోయేటప్పుడు జస్ట్ 1 మినిట్లోనే అయిపోతుంది ఉప్మా. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత అందుకోసం అని చెప్పేసి నేను మొత్తం కట్ చేశాను. అండ్ ఇప్పుడు ఉప్మా ఇది అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం దీన్ని సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఇలా చేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడైతే హాట్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ హాట్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత చూడండి జస్ట్ 1 మినిట్లోనే అయిపోయింది. సో మొత్తం తీసుకొని అందులో వేసేయాలి. ఈలోపు ఇడ్లీ కావాలని చెప్పేసి బౌల్లోకి ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను. అక్కడికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. ఇంక టైం అయిపోతుందని ఫాస్ట్గా చేసేస్తున్నాను. సో మొత్తం కంప్లీట్ అయిందని అనుకున్నప్పుడు ఇంకా హాట్ బాక్స్ తీసేసుకొని ఇంకా సపరేట్ చేసుకుంటున్నాను. సో మొత్తం ఇలా సపరేట్ చేసుకొని ఇంకా బయట పెట్టేయడమే.
అండ్ మొత్తం నేను ఆ డే మొత్తం వీడియో తీయలేకపోయాను, మధ్య మధ్యలో కొంచెం స్కిప్ చేశాను. అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఇలా హెన్నా పెట్టేసుకున్నాను తలకి, కొంచెం హెడేక్గా ఉండింది, అందుకే అలా పెట్టేసుకున్నాను కొంచెమన్నా ఫ్రీ. సో ఆఫ్టర్ హెన్నా పెట్టుకున్న తర్వాత ఒక 4-5 అవర్స్ అలాగే ఉన్నాను. ఇంకా స్నానం చేశాక హెయిర్ కొంచెం బాగా ఫ్రీ అయింది, నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.